కృష్ణా అనేది వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. సో ఇదంతా కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా. ఈ విధంగా మనకి సముద్రం బీచ్ లోకి వచ్చి ఈ విధంగా అయితే గుడ్లు పెడతాయి. 77 నవంబర్ 19 శనివారం చెప్తాను. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా మనము మచిలీపట్నంలోనే అయితే ఉన్నాము. ఇప్పుడు ప్రజెంట్ టైం వచ్చి మనకి 9 అయితే కావస్తా ఉంది. ఇక్కడ నుంచి హంసల దీవి అనే ఒక ప్లేస్ ఉంది. ఒక బీచ్ కూడా బాగుంటుంది అంటది. కానీ మనకి అక్కడ పోయేదానికి ట్రాన్స్పోర్టేషన్ ఏం దొరకట్లేదు. అక్కడ ఏంటంటే మనకి ఆలివ్ టర్టల్ బ్రీడింగ్ అయితే జరుగుతూ ఉంటుంది ఈ టైంలో. అంటే అది ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు జరుగుతుంది. తాబేళ్ళు ఉంటాయి కదా, ఆలివ్ టర్టిల్ అనే ఒక జాతికి సంబంధించిన తాబేళ్ళు అనేటివి వాటి గుడ్లను పొదగబెట్టి ఈ టైంలో పిల్లలు అనేవి బయటకు వచ్చి సముద్రంలోకి అయితే వదిలిపెడతా ఉంటారు. అది ఈ టైంలోనే ఫిబ్రవరి నుంచి జరుగుతుంది. అంటే పీక్ టైం వచ్చి మార్చ్ ఏప్రిల్ అంట. కానీ ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది బ్రీడింగ్ అనేది. మామూలుగా నేను చదివేటప్పుడు తెలిసిందే. ఇడ్లీ ఉందా? ఇడ్లీ వద్దు, ఫోన్పే ఎంత? మైసూర్ బోండా, మామూలు బోండా, వడ అయితే ఉన్నాయరా. ఇదేందో ఉడకతా ఉంది కూర. సో ఇదిగోండి మన ఇడ్లీ. కానీ అవనిగడ్డకు కానీ బస్సులు ఎక్కడ ఉన్నాయో చూసి ఎక్కి కూర్చోవాలి ఇప్పుడు పోయి. అవనిగడ్డ ఓకే ఇదేనా? ఆటోలు కూడా ఓకే, ఫెర్రీ టైప్. ఇప్పుడు మనతో మాట్లాడారు కదా, ఆమె పేరు సుధా గారు. ఈ బస్సు కండక్టర్ అనమాట. వీడియోలో కనిపించడం నాకు ఇష్టం లేదండి అనేసరికి మన వీడియోలో అయితే చూపించట్లేదు. సుధా గారు ఈ చుట్టుపక్కల ప్లేసెస్ గురించి చెప్తా. నాగాయలంకలో పంట ఉంటుందండి, చాలా బాగుంటుంది, అది కూడా చూపించండి కుదిరితే అని అయితే చెప్పినారు. అందువల్ల మనము అవనిగడ్డలో దిగంగానే నాగాయలంక అయితే వెళ్తాము. పోతాం నాగాయలంకకి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే మనం నాగాయలంక ఊరికైతే వచ్చినాము. ఇది సెంటర్ నాగాయలంక దివి స్టోర్స్. ఇదేదో సెంటర్ ఉంది, ఏ విధంగా ఉంది. నమస్తే, ఏందా వీడియో? యూట్యూబ్కి నా సొంతం కదా. నెల్లూరు. మీ పేరు? తోట బాలకృష్ణ. మీరేం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చెప్పండి, ఏమి మాట్లాడతాం? వ్యవసాయం చేస్తాం కూడా. అంతర్జాతీయ స్థాయికి గ్రామ స్థాయి వరకు మాట్లాడతాం. అన్ని మీరు ఇంటర్వ్యూ చేయరు. నేను ఇదో చేస్తున్నా మీ గురించి. గ్రామీణ ప్రాంతం వాళ్ళం కదా, అది న్యాచురల్ భాష, అది పల్లెటూరు భాష. ఇప్పుడు కాదు, 100లో చేసాం. సంఘ సేవకర్తలు. సంఘ సేవ కూడా మీ అనుకోం, అట్లా కూడా అనుకోరు. కార్యకర్తలు వస్తే మంచిగా ఇస్తాం, అన్నం పెడతాం. అంటే మీరు ప్రజల కోసం చేస్తున్నారు కానీ పార్టీల కోసం చేయట్లేదు అంటారు. పార్టీలు దుర్మార్గం అంతా. వాళ్ళు ప్రజలకి ధర్మం నేర్పండి, న్యాయం నేర్పండి, హక్కుల గురించి చెప్పండి, మంచిని బతికించమని చెప్పండి. మంచి బతికించకపోతే చెడు పావై కట్టేస్తుంది. నాగాయలంక సెంటర్ అని చూపించి, లంక అంటే దీవి, దివిసీమ తుఫాను గుర్తుంది, ట్రాజడీ. చిన్నప్పుడుగా ఉన్నారా? 1977. చెప్పకూడదు కాదు, నేనేం చెప్పాను డేట్ కూడా చెప్తాను. నాన్ని 1977 నవంబర్ 19 శనివారం చెప్తాను. 1919 జనవరి ఏప్రిల్ 11 చెప్తా. ఇదే కానీ 1984 9/30 అని చెప్తా. మీరు చేసిన పని రైతు, కానీ 1991 మే 27 అని చెప్తా. ఏం కాదు చెప్తాను, అదే కాదు 24 మే 7 అని చెప్తాను. సీతారామరాజు అవి మీ మాటలు అర్థమవుతుందిలేండి. ఏడ పుట్టి ఏడ తెచ్చి సక్కనే బిడ్డలమ్మ ఓలి, కుక్కులోని కలిసారమ్మ ఓలి ఇట్మాలంటి వాళ్ళం మేము. ఇది పద్యం ఎక్కడిది? ఇదా పుట్టి ఏడకొచ్చి ఏడాచి సక్కనైన బిడ్డలమ్మ ఓలి, సెమ్మకేలిల ఓలి, కుక్కలోన కలిసారమ్మ ఓలి, సెమ్మకేలిల ఓలి, ఓలి ఓలిల రంగ బాణి. ఆ బాణిని చూసుకుని ఇటు మంచారు మా వాళ్ళు. నెల్లూరు భయ హాస్పిటల్ నాకు బాగుండదు. అభయ మేము అభయ ఎక్కువ పిలుస్తాం. అభయ, అమ్మే.
మనము ఈ నాగాయలంకకి వచ్చింది ఇక్కడ పంటిని చూసుకొని ఇక్కడ నుంచి అయితే హంసల దీవికి వెళ్దామని. కానీ ఈ మధ్యలో మనకి బాలకృష్ణ గారు పరిచయం అయ్యి ఇతనితో మాట్లాడుతున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఇక్కడ పంటిని చూసుకొని మనకి హంసల దీవికి వెళ్ళేదానికి టైం సరిపోదని, అందుకని ఇక్కడ మనం పంటిని క్యాన్సిల్ చేసుకుని ఇక్కడ నుంచి అయితే హంసల దీవికి వెళ్తే వెళ్ళిపోతున్నాము. సో ఇదిగోండి ఈయన మన బాలకృష్ణ గారు. మనం ఇట్లాగా గుడ్లకి తాబేలు గుడ్ల కోసం అని వస్తే మనకైతే హెల్ప్ చేస్తున్నాడు బాలకృష్ణ గారు. చాలా మంచి వ్యక్తి. కనిపిస్తారు ఇందాక కనిపించినారు. ప్రజెంట్ ఇతను తీసుకుంటా వస్తున్నా. ఇక్కడి నుంచి తాబేలు దగ్గరికి ఎలా పోవాలని మాట్లాడుతామంటే అన్నగారు ఉండి నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేస్తాను, అతను వచ్చేదానికి కొంచెం లేట్ అవుతుంది, ఈ లోపల భోజనం చేసేయండి అని మీకు ఒక మంచి మెస్ చూపిస్తాను అయితే తీసుకుపోతున్నాడు. నాగాయలంక అన్నగారు రైతు, కానీ నాలెడ్జ్ ఇంటర్నేషనల్ నాలెడ్జ్. భోజనం సరే చేసి నాకు ఫోన్ చేయండి. మా ఇల్లు అవునే ఒకసారి అయితే నేను వస్తామో లేకపోతే చేద్దామా? సరే అన్నగారు అయితే నెంబర్ ఇచ్చినారు మనకి, భోజనం చేసి మీరు ఫోన్ చేయండి అని. మనమైతే భోజనం చేద్దాం. చాలు కొంచెం చాలు. మనమైతే మెస్లోకి వచ్చినాము. ఒక స్వీట్ బాదుషా. ఏంది జాంగ్రీ అంటే జాంగ్రీ అంట. కొంచెము పులుసు అన్నము, ఇది ఒక పచ్చడి, పప్పు, కాలీఫ్లవర్ కర్రీ, ఫ్రై, ఉల్లగడ్డ. ఏంటి పప్పు, కాలీఫ్లవర్ తాలింపు, సూపర్ అసలు. ఎంతనా కలిపి బాటిల్తో కలిపి భోజనం చేసి ఇక్కడే మనం భోజనం చేసిన మెస్ దగ్గర అయితే కూర్చోన్నాము. ఇందాక మనకి బాలకృష్ణ అన్న చెప్పినా కదా, ఆ అన్నయ్య ఫోన్ చేసినాడు. ఆ అన్న ఫోన్ చేసి వేరే వాళ్ళ నెంబర్ అయితే ఇచ్చినాడు. అంటే ఆ హ్యాచరీ దగ్గర పనిచేస్తా అంటారంట, అంటే తాబేలు హ్యాచరీ దగ్గర. ఆ నెంబర్కి ఫోన్ చేసి మాట్లాడిందంటే, అతనితో మాట్లాడినప్పుడు అతను చెప్పింది ఏంటంటే ఇంకొక 4-5 రోజుల తర్వాత ఇవి బయటికి రావడం స్టార్ట్ అవుతాయంట. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆడేం ఉండదు, ఊరికి తాబేలు కనపడవు, ఒక 4-5 రోజుల తర్వాత కనిపిస్తాయి, మీరు తెల్లవారుజామున రండి 4-5 రోజుల తర్వాత అప్పుడు కనిపిస్తాయి అన్నట్టయితే చెప్పినాడు. నేనుండి మనకి అంత టైం లేదన్నా, కనీసం అది ప్లేస్ ఎలా ఉంటుందని చూపించండి అంటే, అలాగైతే మీరు పాలకాయ తిప్పకాయ వచ్చేసేయండి అంటే, పాలకాయ తిప్ప హంసల దేవి 2 దగ్గర అనమాట, అక్కడికైతే వచ్చేయండి, అక్కడి నుంచి ఆడ చూసేదానికి ఉంటుంది అన్నాడు. సరే అదే మాట మన బాలకృష్ణ అన్నకి చెప్తే, సరేలే మీరు ఒక 10 నిమిషాలు కూర్చోండి, నేను భోజనం చేస్తున్నాను వస్తున్నాను అని అయితే చెప్పినాడు. అందుకని ఇక్కడైతే కూర్చోన్నాము. మన బాలకృష్ణ అన్నగారు అయితే వచ్చేసినారు భోజనం చేసుకొని. మేము ఆడికి వెళ్ళిన తర్వాత చూసుకొని ఫోన్ చేస్తాను. సరే థ్యాంక్ యూ. సో ఇదిగోండి మనం అయితే మళ్ళీ తిరిగి అవనగడ్డకి అయితే వెళ్తున్నాము. అవనగడ్డ నుంచి హంసల దీవికి అయితే వెళ్ళాలి. సో ఇదిగోండి మనం అయితే తిరిగి మళ్ళీ అవనగడ్డకి అయితే వచ్చినాము. ఏడేదో ఒక కాలం ఉంది, వెనకాల చూడండి గాంధీ తాత, యేసు ప్రభు, బుద్ధుడు విగ్రహాలు అయితే పెట్టున్నారు. అవనగడ్డ బస్ స్టేషను ఈ విధంగా ఉంది. బొడ్డది కానీ బాగుంది, నీట్గా ఉంది, క్లారిటీగా ఉంది. ఎక్కడి నుంచి ఏమేమి బస్సులు పోతాయి అనేది క్లారిటీగా రాసి ఉన్నది. బస్సులు అయితే లేవు మనకి హంసల దేవికి వెళ్ళేదానికి. ఇక్కడ నుంచి ఇటు ముందరికి వెళ్ళి ఆటో పట్టుకొని పోదాం. గుడివాడ, ఏలూరు, అవనగడ్డ. ఒక ఈడిని పైకి వచ్చేస్తున్నాడు. తీసుకుంటాం మేము 500 సాయంత్రం 5 వరకు ఉంటుంది, గేట్ అయితే దాకా ఉంటాం. సో ఇదిగోండి మనం అయితే కోడూరు దాకా వచ్చినాము. 7 నుంచి ఇంకా ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందంట హంసల దీవి బీచ్కి. ఆడ మళ్ళీ హంసల దీవిలో ఏదో టోల్ గేట్ కూడా అయితే ఉందంట. ఇంకెందుకు లేని ఒక ఆటో మాట్లాడుకొని అయితే పోతున్నాము. ఈ ఆటో వాళ్ళు 400 చెప్పినారు, పోయి తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వదిలిపెడతారంట. ఇది కృష్ణా నది సముద్రంలో కలిసే ప్రాంతం. ఇప్పుడు మనం కృష్ణా నది పక్కనే పోతా ఉన్నాము. ఇక్కడి నుంచి ఇంక సముద్రంలో కలిసిపోతుంది కృష్ణా నది ఇక్కడికి వచ్చి. ఇది హంసల దీవి ఊరు, దానికి సంబంధించిన ఆర్చ్ ఇది. హంసల దీవి బీచ్కి అయితే వెళ్తున్నాము. ఆడ టోల్ గేట్ ఉంది. టోల్ గేట్లో అయితే అక్కడ మనకు పర్మిషన్ అయితే అడిగినాము ఆ బ్రీడింగ్ హ్యాచరీస్ దగ్గరికి. వాళ్ళైతే రేంజర్ ఆఫీస్కి అయితే నెంబర్ ఇచ్చినారు. అతనితో మాట్లాడితే ఇట్లాగా ప్రైవేట్ ఛానల్స్కి అయితే ఇది ఇవ్వడం కుదరదు, మామూలుగా అది కొంచెం సెన్సిటివ్ ఏరియా, దాంట్లో అయితే ఇవ్వడం కుదరదు పర్మిషన్ అని అయితే చెప్పినాడు రేంజర్ గారు, ఫారెస్ట్ రేంజర్ గారు. సో ఇంక మనం ఇక్కడ ఒక దీనికి సంబంధించిన మ్యూజియం అయితే ఉంది, అడవి చూపిస్తారండి. ఇవన్నీ వచ్చి మాడ అడవులు. సో ఇదంతా కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మొత్తం ఫారెస్ట్ ఏరియా, కొంచెం సెన్సిటివ్ ఏరియా అనమాట. కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంది.
మనమైతే ఇప్పుడు హంసల దీవి బీచ్కి అయితే వచ్చినాము. ఆడ మనకి చెక్ పోస్ట్ ఉంది కదా, ఆ చెక్ పోస్ట్ దగ్గర ఈ తాబేళ్ళు హ్యాచరీ దగ్గరికి పోయేదానికి అడిగితే ఆ చెక్ పోస్ట్ వాళ్ళు ఉండి రేంజర్ నెంబర్ అయితే ఇచ్చి అతనితో మాట్లాడిందని అయితే చెప్పినాడు. ఆ రేంజర్ గారికి ఫోన్ చేస్తే రేంజర్ గారు ఒక 5-10 నిమిషాల్లో మళ్ళీ చేస్తాను కనుక్కొని అని చెప్పినారు. మనమే ఒక 10-15 నిమిషాల తర్వాత మనమే ఫోన్ చేసినాము. ఫోన్ చేస్తే అది పైనుంచి పర్మిషన్ తెచ్చుకోవాలండి, ఇట్లాగా ప్రైవేటు వాళ్ళకి పంపించడం కుదరదు, అది కొంచెం సెన్సిటివ్ ఏరియా తాబేళ్ళు దగ్గరది, అందుకని అక్కడికి మనకి పర్మిషన్ కష్టం అని అయితే చెప్పినారు. సరే పర్లేదు సార్, నేను బీచ్కి పోయి బీచ్లో చూసుకొని వచ్చాను అని చెప్తే ఆ బీచ్కి అయితే పర్లేదు, మీరు అక్కడికి వెళ్ళండి అని అయితే చెప్పినాడు రేంజర్ గారు. సో ఆ విధంగా మనం అయితే ఈ హంసల దీవి బీచ్కి అయితే వచ్చినాం. ఇప్పుడు ఈ హంసల దీవి బీచ్ ఏంటంటే కృష్ణ అనేది వచ్చి సముద్రంలో కలిసే ప్రాంతం ఇది. మనకి ఈ విధంగా ఉంది బీచ్, ఇక్కడ హంసల దీవి బీచ్. ఈరోజు ఇక్కడ ఎందుకు ఇంతమంది ఉన్నారంటే ఆదివారం. ఎందుకంటే మనమైతే బీచ్లో అయితే ఉన్నాం కదా, మామూలుగా ఈ గుడ్లు పెట్టే హ్యాచరీకి పోవాలంటే ఇట్లాగా చాలా దూరం పోవాలంట. ఆడ ఉన్నాయి, ఆడ అలా నడుచుకుంటా పోతే చాలా ఒక 2-3 కిలోమీటర్లు ఇట్లాగా బీచ్ వెంటనే నడుచుకుంటా పోతే ఆడైతే వీళ్ళు ఒక చిన్న ప్లేస్ లాగా ఏర్పాటు చేసి అక్కడైతే హ్యాచరీ అనేది గుడ్లను అయితే పొదిగిస్తూ ఉన్నారు. అంటే గుడ్లు అవి వచ్చి సముద్రం నుంచి వచ్చి గుడ్లు అయితే ఆడ పెడతాయి. ఆడ పెట్టిన గుడ్లను అయితే వీళ్ళు జాగ్రత్తగా పొదిగిచ్చి మళ్ళీ సముద్రంలోకి ఇడ్చిపెడతా ఉంటారు. సో అది చూపిద్దాం అనుకుంటే మనకైతే ఛాన్స్ దొరకలేదు. ఆలివ్ రిడ్లీ టర్టల్స్ అనమాట, అవి ఫేమస్. అవి మీకు డిస్ప్లేలో చూపిస్తా ఏ విధంగా ఉంటాయి అనేది. అది హంసల దీవి బీచ్. మెరైన్ పోలీస్ వారి హెచ్చరిక, సముద్రం ప్రమాదంగా ఉంది, మోకాల లోతు మించి లోపలికి వెళ్ళరాదు, తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదిలి వెళ్ళరాదు. ఏడైతే కొన్ని విగ్రహాలు అయితే పెట్టుంటారు. సో ఈ విధంగా ఉంది బీచ్. దీనికి బీచ్కి టైమింగ్ అయితే ఉంది, మనకి చెక్ పోస్ట్ ఆడ పెట్టినారు కదా, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 దాకా ఇక్కడ పర్మిషన్. తర్వాత అయితే ఎవరిని అలౌ చేయనీరు. మామూలుగా ఒక్కోసారి ఇక్కడ సముద్ర స్నానాలు అనేటివి జరుగుతూ ఉంటాయి, హంసల దీవి ఉత్సవాలని. అప్పుడైతే పర్మిషన్ ఏముండదు, ఎవరైనా వచ్చేయచ్చు. మనం ఒకవేళ తాబేళ్ళను చూడాలా అనుకుంటే ఇట్లా పోవాలి, చాలా దూరం పోవాలి, ఇట్లాగా ఒక 2-3 కిలోమీటర్లు పోవాలి. ఈ విధంగా వీళ్ళు లోకల్ వాళ్ళతో నేను మాట్లాడేటప్పుడు తెలిసింది ఏంటంటే ఒక్కోసారి ఈ తాబేళ్ళు అనేటివి చనిపోయి ఇక్కడ ఒడ్డుకైతే చాలా కొట్టుకొస్తూ ఉంటాయంట ఈ హంసల దీవి బీచ్లో. ఇక్కడ ఒక చిన్న మ్యూజియం లాగా అయితే ఉంది. ఆ మ్యూజియం దగ్గర పోయి అవనైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరేద్దాం. ఆదివారం కాబట్టి ఇంతమంది ఉన్నారు, మామూలుగా అయితే ఇంతమంది ఉండరంటాడా. ఈ బళ్ళన్నీ వచ్చిన్నాయి, తినుబండారాలు. ఈ బీచ్ దగ్గర చిన్న కుటీరాలు అయితే కట్టినారు, లోపల ఫోటోలు దిగేదానికి, అక్కడి నుంచి బీచ్ వ్యూ చూసేదానికి. ఈ చిన్న కుటీరం దీని మీదకి అయితే ఎక్కినాము. ఈ విధంగా ఉంది పైనుంచి. ఈ బీచ్ మాత్రం ప్లెయిన్గా ఉంది అక్కడి నుంచి. ఎడ డ్రోన్ ఎగరేసేదానికి పర్మిషన్ లేదంట. ఒకవేళ ఎగరేయాలనుకుంటే 3000 రూపాయలు అక్కడ ఫీజు అనేది కట్టాలా. కట్టిన తర్వాత అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. అప్పుడు దాకా ఇక్కడైతే మనకి ఎగరేసేదానికి లేదు. ఎగరేద్దాం అనుకుంటే ఆల్రెడీ పోలీసు వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఇక్కడ చూడండి బీచ్, ఈ ప్లెయిన్ ల్యాండ్ ఎలా ఉందో చాలా బాగుందా. కానీ నీళ్ళు ఆటుపోట్లు వచ్చినప్పుడు ఇక్కడ అనేది వాటర్ వచ్చేస్తుంది. ప్రజెంట్ అనేది డ్రైగా ఉంది ఏరియా మొత్తం. ఇది కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీనికి ఇక్కడ మనకి ఈ కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ విజ్ఞాన కేంద్రం అని అయితే ఒకటి ఇచ్చున్నారు. ఇది మ్యాప్ ఆఫ్ కృష్ణ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది వచ్చి బంగాళాఖాతము. ఈ మొత్తం ఇక్కడ శాంక్చురీలో భూమి మీద ఎక్కువ సంవత్సరాలు బతికే జీవుల్లో తాబేలు ఫస్ట్ నెంబర్ 1. ఇవి ఆలివ్ రిడ్లీ టర్టైల్స్. ఈ విధంగా మనకైతే గుడ్లు పెడతాయి. ఎందుకంటే ఈ విధంగా గుడ్లు పెడితే వాటినైతే ఈ విధంగా బ్రీడ్ చేసి సముద్రంలోకి అయితే వదిలిపెడతా ఉంటారు. ఇక్కడ బ్రతికే డిఫరెంట్ చెట్లు ఇవన్నీ. ఇదేంటంటే మనకి బేసిక్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ మడాడవులు లోపల ఏ విధంగా ఉంటాయి, అక్కడ జంతువులు, పక్షులు, ఇక్కడ వచ్చి సముద్ర జీవులు, కొంగలు ఈ విధంగా ఉంటాయి. మాడ అడవులు లోపల పోతే మనము నాచుగుంట అంటే దీని పేరు. మన చిరుతపులు లాగా ఉంటారు, కానీ చిరుతపులు కాదు, బావురు పెళ్ళి. ఇదేంటంటే మనకి చేపల వేటాడి తింటూ ఉంటుంది. ఇది ఉండేది మనకి మాడ అడవుల్లో ఉంటుంది. ఫిషింగ్ క్యాట్. ఇది కృష్ణా నది మనకి సముద్రంలో కలిసే ప్రాంతము. కృష్ణా నది అక్కడికి వచ్చి అక్కడి నుంచి డిఫరెంట్ బ్రాంచెస్గా విడిపోయి అయితే మనకి ఈ బంగాళాఖాతంలో అయితే కలుస్తుంది. ఆ కలిసేటప్పుడు ఇదంతా మాడ అడవులు అనేటివి ఏర్పడినాయి. ఇప్పుడు మనం ప్రజెంట్ ఏడున్నాం, పాలకాయ తెప్పి నుంచి ఏడున్నాం. ఇది హంసల దీవి ఏరియా. ఇదంతా కృష్ణా నది అదనమాట.
ఇది నేను చెప్పిన ఆలివ్ రిడ్లీ టర్టల్ అనేది ఈ విధంగా మనకి సముద్రం బీచ్లోకి వచ్చి ఈ విధంగా అయితే గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పొదిగిన తర్వాత ఈ విధంగా అన్నీ మళ్ళీ సముద్రంలోకి అయితే వెళ్ళిపోతాయి చిన్న చిన్న పిల్లలుగా. అదే పరిస్థితి. మనకైతే ఇప్పుడు పర్మిషన్ ఈ లెవెల్లో. మనం ఒకవేళ అక్కడికి పోయినా కూడా తాబేళ్ళు అయితే ఉండవు. తాబేళ్ళు ఎప్పుడో వచ్చి గుడ్లు పెట్టేసి ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే అన్ని పొదిగి సముద్రంలో పోయే టైం అనమాట. ఇప్పుడు నుంచి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా ఈ టైంలో మనకి ఆ పిల్లలు అనేటివి ఆ గుడ్లలోంచి బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్తూ ఉంటాయి. అదనమాట దీని సంగతే. కృష్ణా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. మనము ఈడ వచ్చేటప్పుడు ఈడ ఒక మనకి పెద్ద విగ్రహం అయితే ఉంది. ఇదేందనుకున్నారు? మన తెలుగు తల్లి విగ్రహం. అదిగోండి బ్యాక్ సైడ్. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, మా కన్న తల్లికి మంగళారతులు. 27 అడుగుల అతి పెద్ద తెలుగు తల్లి విగ్రహం. ఈరోజు మనం అనుకునింది ఏది జరగల. అంటే మనం ఈరోజు అనుకునింది యాక్చువల్గా మచిలీపట్నం నుంచి బయలుదేరి హంసల దేవికి వచ్చి ఇక్కడ తాబేళ్ళ హ్యాచరీని అయితే చూద్దాం అనుకున్నాము. కానీ మనం ఆడ దాకా పోయినాం కానీ మనకైతే పర్మిషన్ అయితే దొరకల ఫారెస్ట్ ఆఫీస్ నుంచి. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ ఎగరేస్తా చూడండి, బాగా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే పక్కనే కృష్ణా రివర్ ఉంది. ఆ రివర్ మొత్తం అంతా బాగా వస్తుంది. బ్రిడ్జి కూడా కొత్తగా కట్టినారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పడం మర్చిపోయినా. ఇది యాక్చువల్గా మనం ఉండే ప్లేస్ వచ్చి దివిసీమ. దివి అంటే ద్వీపం అని తెలుగులో అర్థము, సీమ అంటే ప్రాంతము. ఇది మొత్తం ద్వీప ప్రాంతము. ఇక్కడ మనకి 1977లో ఉప్పెన వచ్చింది. ఇక్కడ అతి పెద్ద ఉప్పెన వచ్చి దాదాపు ఒక 10,000 మంది పైగా అయితే సముద్రంలో కలిసిపోయినారు. మన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అదొక పెద్ద విషాద ఘటన. అది ఇక్కడే జరిగింది. ఇది దివిసీమ ప్రాంతము. ఈ ప్లేస్ అన్ని దివిసీమ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం తిరిగిన ప్లేస్ హంసల దీవి కానీ ఈ కోడూరు ఇవంతా కూడా మనకి దివిసీమ ప్రాంతానికి వస్తాయి. సో అదనమాట. ఈ వీడియోని అయితే ఇక్కడతో క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.